ఒకటవ 1వ అధ్యాయము 5-7 వచనాలు చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సాహసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుడి మాటలు గాక. ఆన్లైన్ ఇలాగా కలుసుకొని ప్రభుత్వ ప్రార్థన చేసి పాటలు పాడి ఆయన నామాన్ని మహిమపరిచే మహాకృప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేనికి స్తోత్రాలు చెల్లిస్తాం. మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి 1-2 ఆత్మీయ పాఠాలు ప్రభువుకు నేర్పించినట్లు నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని రక్షించుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. రాజులైన యాజక సమూహంలోనికి మీరు మార్చుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ భూలోకంలో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహించిన ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రం. ప్రత్యేకంగా ప్రభు అల్లూరులో మీరు ఏర్పాటు చేసుకున్న ఈశ్వర టీంని బట్టి స్తోత్రాలు. వారి ద్వారా జరుగుతున్న పరిచయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. గట్టి పెనుప చేయండి. అనేక ఆత్మక్షేమం కొరకు, ఆత్మరక్షణ కొరకు సాధనాలుగా వాడుకొని మీ నామను కనపరచుకోండి. దీనదాసును కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఏ మాటలైతే ఉచ్చరించాలనో ఆ మాటలే పలుటకు సహాయం చేయము. సమయాన్ని కూడా మీ సాధులు ఉంచుకోండి. ఆన్లైన్లో ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని విషయాల్లో మేలు కొరకు జ్ఞాపకం చేసుకున్నామని మా ప్రభు, మా రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అయ్యా, మనం చదువుకునే వాక్యం అపోస్తలుడైన యోహాను తన మొదటి పత్రికలో రాస్తూ, మన సహవాసమైతే తండ్రితో కూడాను, మూడోది చూస్తాను, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తు కూడా ఉన్నదే. మన సహవాసం అంటే అపోస్తలుడైన యోహాను వృద్ధాప్యం రాసిన పత్రిక ఇది. ఆయన ఏమంటున్నాడంటే, మన సహవాసం అంటే అక్కడ ఆ స్థానిక సంఘ విశ్వాసులతో ఆయన జతపరుచుకుంటూ మన సహవాసం ఉంటున్నాడు. మన సహవాసం అయితే ఆ సహవాసంలో ఉండే విశ్వాసుల యొక్క జాబితా కూడా ఇదే. 2వ అధ్యాయం చూస్తే 3 గుంపులుగా మాట్లాడుతున్నాడులే. చిన్నపిల్లలు, యవ్వనస్తులు, వృద్ధులు. మరి పూర్వ దినాల్లో యోహాని 3 పత్రికలు ఒకరికన్నా ఉండేటయో. దాని తర్వాత 3 భాగాలుగా విభజించి మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. 2వ పత్రిక ఎవరు రాసింది? అమ్మగారికి. ఆ సంఘంలో ఉన్న ఒక విశ్వాస అయిన అమ్మ మరి ఆత్మ సంబంధంగా తన పిల్లల్ని పెంచి పెద్ద చేసే తల్లిలాగా ఆమె కూడా ఉందన్నమాట. మరి 3వ అధ్యాయంలో మనకు తెలుసుగా, లూయిసు, తర్వాత సంఘ పెద్దలు, మరి ఇక్కడ ఉన్న సంఘాన్ని దర్శించే దైవజనులు. కనుక మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నదే. మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇక్కడ రాయబడదయో చూడండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు చెప్పండి ఉద్దేశపూర్వకంగానే తను తాను తగ్గించుకున్నాడని చెప్పాల్సి వస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో బెనెడిక్షన్ మనం చూస్తాము. అక్కడ ఏముందంటే, మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము
సహవాసములో యేసుక్రీస్తు ప్రభుతో తండ్రి అయిన దేవునితో మరి మనం సహవాసం తీసుకొని రాబడి పరిశుద్ధాత్మ చేసే కార్యం. మరి పరిశుద్ధాత్ముడు మరి ప్రత్యేకంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే మన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నాడు ఏమంటున్నాడంటే ఆయన వచ్చినప్పుడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నాడు. లోకమును పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. అదే అధ్యాయం 13వ వచనం అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన మనకు రక్షణ భాగ్యం ప్రసాదించడానికి నడిపించి మాత్రమే కాదు గాని దేవుని వాక్యం ఉండే అనేకమైన సత్యాలు ఆయన మనకు నేర్పిస్తా ఉంటాడు. అందుకని బైబిల్ చదువుకున్నప్పుడు ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించి అనేకమైన ఆత్మ సంబంధమైన పాఠాలు మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనం పొందబోయే స్వాస్థ్యానికి ఆయన సంచుకరుగా ఉన్నాడయ్యా. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13, 14 వచనాలు చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతది. మనం అంటే పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాం. సరే 13వ వచనం కూడా చెప్తాను. మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత అంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినప్పుడు మరి యేసు ప్రభు మనలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆత్మరూపిగా వచ్చాడు. ఆత్మరూపిగా వచ్చి తన పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించినాడు. ముద్ర అంటే బైబిల్‌లో 3 అర్థాలున్నాయి. ఒక అర్థం ఏంటంటే మనము ఆయన సొత్తు. 14వ వచనం చూసినట్టే మనము ఆయన సొత్తు. మరి ఆయన మనకివ్వబోయే స్వాస్థ్యానికి మనం పరిశుద్ధాత్ముడు సంతకరుగా ఉంటా ఉన్నాడు. మనం స్వాస్థ్యాన్ని పొందబోతా ఉన్నాం. ఈ లోకాన్ని చాలించిన తర్వాత నిత్యత్వంలో మరి యేసుక్రీస్తు ప్రభుతో కూడా సమానమైన పాలిభాగం కలిగిన వారికి మనం ఉంటాము. చూడండి పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ప్రత్యేకంగా మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుకున్నట్లయితే విశ్వాసులో ఆయన చేసే 7 కార్యాలు అక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి. వాటిని చదువుకున్నప్పుడు ఆ కార్యాలు పరిశుద్ధాత్మ చేసే కార్యాలు మన జీవితంలో జరిగించే ఆ కార్యాల్లో మనము ఎంతగానో సంతోషిస్తాం. అందుకనే మనము దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిమి. దత్తపుత్రులు. మనం ఏం చెప్పాలంటే దేవుని యొక్క సంతానం కాదు, సాతాను సంతానం. సాతాను సంతానాన్ని మనల్ని ఆయన విడుదల చేసి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. దత్తపుత్రాత్మ చేత మనల్ని ముద్రించినాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడాను మనం కలిగి ఉన్నాము. ఈ పత్రికను ఒక దైవజనుడు 10 భాగాలుగా విభజించి ఆయన ధ్యానించాడయ్యా. అంటే సహవాసం కలిగి ఉండేదానికి సోర్సెస్ ఏం కలిగి ఉండాలి? ఉద్దేశ్యం ఏంటి? మనము దేవునితో కూడా సహవాసం కలిగి ఉన్నామనే దానికి పరీక్షలేంటి? మరి ఆ సహవాసం నుంచి దూరం చేసే శత్రువులెవరు? సహవాసం మరి ఇట్లాగా ఆయన 10 భాగాలుగా విభజించి ధ్యానించినాడు. గ్రంథస్థం చేసి కూడా ఇచ్చినాడులే. సరే. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో దేవునితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మనం సహవాసం కలిగి ఉండాలంటే 3 షరతులు ఉన్నాయ్యా. ఈ వాక్య భాగం చదువుకున్న ఈ పత్రికలో ఉన్న 3 షరతులు అంటే సులభంగా గుర్తుపెట్టుకొనుటకు ఎల్ అనే పదముతో మనం 3 మాటలు చెప్పుకోవచ్చు. ఒకటేమో లైఫ్, రెండవదేమో లైట్,
మూడవదేమో లవ్. అంటే జీవము, మరి వెలుగు, ప్రేమ. లైఫ్, లైట్, లవ్. అంటే జీవము కలిగి ఉంటేనే కానీ, జీవము కలిగి ఉంటా ఉంటే రక్షణ భాగ్యం పొందితేనే కానీ. కారణమేమి? మనం ఆదాము సంతానముగా జన్మతోనే మనం పాపులం. అంతేకాదు మన జీవితంలో కూడా పాపం చేసి చనిపోయిన వారిగా ఉంటుమే. మనల్ని బ్రతికించినాడు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వలన ఆ ఆమెని చనిపోయిన మనల్ని బ్రతికించి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. అందుకని జీవము, జీవము, నిత్య జీవం అనే మాట కూడా పలు పర్యాయాలు ఈ పత్రికలో రాయబడింది. దాదాపు 17 పర్యాయాలు నేను నోట్ చేసుకున్నవి. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చులే. కాబట్టి జీవము, జీవము, నిత్య జీవము, నిరంతరము యేసయ్యతో కూడాను, తండ్రి అయిన దేవునితో కూడాను మనం సహవాసం కలిగి ఉండేదానికి మొదటి షరతు ఏంటయ్యే? జీవము, రక్షణ భాగ్యం మనం పొందాలి. దేవుని ఇంట్లో పుట్టి ఆ సొత్తుగా చేయబడాలి కదా. రెండవది ఏంటంటే మరి వెలుగు. వెలుగు అంటే పరిశుద్ధమైన జీవితానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. వెలుగు, వెలుగు, వెలుగు అనే మాట కూడా చాలా పర్యాలు రాయబడి ఉంటాయి. మరి ప్రేమ అనే పదం కూడా, ప్రేమ, ప్రేమ కలుగుండి. ప్రేమ అనే మాట ఎన్ని పర్యాలు ఉంటే దాదాపు 43, 44 అన్ని పర్యాయాలు రాయబడి ఉందయ్యా. ప్రేమ కలిగి ఉండాలి. ఈ 3 షరతులు అంటే మనము సహవాసంలో కలిగి ఉండవలసిన 3 షరతులు. అంటే ఒకటి లైఫ్, రెండవది లైట్, మూడవది లవ్. లైఫ్, లైట్, లవ్. కనుక మన రక్షణ పొందిన మనము దేవునితో కూడా, మన ప్రభు యేసుక్రీస్తుతో కూడా సహవాసం కలిగి ఉన్నాము. ఆ సహవాసములో అంటే ఇక్కడ మనం చదువుకున్న 5వ వచనంలో ఏం రాయబడిందంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రమును లేదు. 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేదనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకట్లో నడిచే యెడల మనము అబద్ధము ఆడుచు సత్యమును జరిగింపకుందుము. చూడండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచే యెడల మనం అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూడండి, మనం రక్షించుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు పరిశుద్ధులతో. అలాగా అదే సందర్భంలో ఆ వెలుగులో మనం నడుచుకోవాలి. అంటే వెలుగు అంటే పరిశుద్ధంగా మనం నడుచుకోవాలి. ఆ పరిశుద్ధతలో నడుచుకునేటప్పుడు మనము మరి ఆహ్, ఆ దేవునితో కూడా అన్యోన్య సహవాసం కలవారమై ఉంటాము. సహవాసము, అన్యోన్య సహవాసానికి తేడా ఉందయ్యో. సహవాసము, అన్యోన్య సహవాసం. దేవునితో కూడా అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అంటే మనము వెలుగులో నడుచుకోవాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. అటు సహవాసం కలిగినాము, అన్యోన్య సహవాసం ఉండాలి. అందుకనే దేవుని వాక్యం, మరి యాకోబు దేవుని వాక్యాన్ని ఏంటంటే అద్దంతో పోల్చి చెప్పున్నాడు. అదే సందర్భంలో నీళ్లతో కూడా పోల్చి చెప్పున్నాడు. అయ్యో, అద్దము అంటే దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు అది అద్దంలాగా మన జీవితంలో, మరి అనుదిన జీవితంలో ఏ పొరపాటు చేసామో, ఏ తప్పిదం చేసామో, ఆయన కాని పని మాటలు ఏం మాట్లాడామో అవి మనకు దేవుని వాక్యం మనకు చూపిస్తా ఉంది అద్దంలాగా. అప్పుడు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు, ఒప్పుకున్నప్పుడు ఆయన దాన్ని కడిగి, శుద్ధీకరించి, పవిత్రపరుస్తున్నాడు. దగ్గర సంబంధం, దగ్గర సంబంధం అన్నప్పుడల్లా కూడా ఒక చిన్న బిడ్డ యొక్క సాక్షి నాకు జ్ఞాపకం వస్తా ఉంటది. మరి ఆహ్
ఆయనతో కూడా మనం అన్యోన్య సహవాసం కలవారంగా జీవించవలసిన మనము అప్పుడప్పుడు ఇట్లాగా కాని మాటలు, కాని పనులు చేసి ఆయనకి, మనకు మధ్యలో ఒక గ్యాప్ వచ్చేస్తా ఉంది. అలాగా అన్యోన్య సహవాసం కలవారమై ఉండాలంటే, ఇలాగ దేవుని వాక్యం మనం చదువుకోవాలి, దాన్ని ధ్యానించాలి. ఆ దేవుని వాక్యం మనకు సహాయం చేసి, మన పొరపాటు మనకు చూపించి, మనం ఒప్పుకొని సరిచేసుకునే దానికి సహాయం చేస్తా ఉంది. ఇక్కడ 7వ వచనం మనం ఏం చదువుకుంటా ఉన్నాము? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచెడల మనం అన్యోన్య సహవాసము కలవారయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తం చేసే పని. యేసు రక్తం ద్వారా మనకు జయము. యేసు రక్తం ద్వారా మనం శుద్ధీకరణ పొందే ఆ మహా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడయ్యా. యేసు రక్తమునకే చాలా సందర్భాల్లో. ఎందుకంటే మనకి లోకములో ముగ్గురు శత్రువులున్నారయ్యా. ఒకటి సాతానుడు, రెండవది లోకము, మూడవది మన దేహమే మనకు శత్రువు. వీటి మీద జయం పొందేదానికి మరి దేవుడు మనకు కొన్ని సాధనాలు అనుగ్రహించిన ఉన్నాడు. ఆ సాధనములో ఒక సాధనం ఏంటంటే యేసు రక్తం. యేసు రక్తం ద్వారా మనము జయాన్ని పొందుతాము కదా! యేసు రక్తం. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం మనం కూడా మనం చూస్తాంలే. అందుకని ఇలాగా మానసికంగా మన మీద వాడు ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు యేసు రక్తమునకే జయము. యేసు రక్తమునకి ఇదే చాలా మంది ఏమనుకుంటారు ఏదో పెంతెకోస్తు భాష అనుకుంటారు. కాదు కదయ్యో! దైవ గ్రంథంలో మనకి ఇవ్వబడుతున్నాయంటే. సో, ఇలాగా సాతాన్ని ఎదిరించి జయం పొందేదానికి అనేకమైన సాధనాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటిలో ఒక సాధనం అంటే యేసు రక్తము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచెడల అన్యోన్య సహవాసము కలవారమైంటాము. ఇట్లాగా వెలుగులో నడిచినప్పుడు అన్యోన్య సహవాసం దగ్గర సంబంధం. దగ్గర సంబంధం అంటే మరి ఏ దినమైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినామో, ఆ దినాన ఆదాములో పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందినామో, మన క్రైస్తవ యాత్రా జీవితంలో ఆ మహిమలో దినదినము గూడా మనం వర్ధిల్లాలయ్యా. ఇలాగ వర్ధిల్లేదానికి అనేకమైన సదుపాయాలు దేవుడు మనకు అనుగ్రహించినాడు. పోనీలే ఇప్పుడు ప్రతి ఉదయాన్నే ఇలాగా ఆన్‌లైన్‌లో కలుసుకొని, మరి ప్రభు పేరిట ప్రార్థన చేసి, పాటలు పాడి, ఆయన వాక్యాన్ని ధ్యానించే కృప అనుగ్రహించాడు. ఇది ఒక సాధనమయ్యా. ఇలాగ ఈ సాధనాలను మనం సద్వినియోగపరుచుకొని, ఆ మహిమలో మనం ఎదిగి వర్ధిల్లాలి. ఎంతగా వర్ధిల్లాలంటే, యేసుక్రీస్తు ప్రభు ఎంత మహిమ కలిగిన వాడో, ఆ మహిమలోకి మనకు రావాలనేది దేవునికి మహా గొప్ప సంకల్పము. వస్తాములే. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ స్థితి మనం పొందలేము. అంత స్థితికి రాలేము. సరే. ఒక దైవజనుడు ఈ దినాన ఎంత మహోన్నతమైన స్థానంలో ఉన్నాడంటే కొండ శిఖరం మీద ఉన్నాడయ్యో! మరుసటి దినాన లోయలో పడిపోయిన స్థితికొచ్చేస్తుంటాడు. అటిట్లాగా మరి ఒడిదుడుకులు మన విశ్వాస జీవితంలో ఉంటా ఉన్నాయి. అయినను ఈ యొక్క మహిమలో ఎదిగి వర్ధిల్లేదానికి వర్ధిల్లేదానికి దేవుడు మనకు అనేకమైన సదుపాయాలు అనుగ్రహించాడు. రేపు 1000 ఏళ్ల పరిపాలన కూడా మన అంతస్తు ఆధారపడి ఉండే ఒక సాధనాలు కొన్నున్నాయి. వాటిలో ఒక సాధనం ఏంటంటే, ఎంత ఎక్కువగా మహిమలో మనము ఎదిగి వర్ధిల్లామో, దాన్ని బట్టి మన స్థానం ఏదో ఉంటాది. ఎంత మంచి భవనం మన కొరకు నిర్మాణం చేయబడిందో, మరి ఆహ్, ఎన్ని కిరీటాలు మనం సంపాదించుకున్నామో, ఎంత ధనాన్ని పరలోకంలో మనం సమకూర్చుకున్నామో దాని మీద ఆధారపడి ఉంటుందయ్యా. ఒక సహోదరుడు 10 పట్టణాల మీద అధికారిగా ఉంటాడు. ఇంకో సహోదరుడు 5 పట్టణాల మీద అధికారిగా ఉంటాడు. ఇలాగా మన యొక్క అంతస్తు రేపు ఏళ్ల పరిపాలనలో వ్యత్యాసం వేరువేరుగా ఉంటది. కానీ నిత్యత్వంలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో మనందరం కూడాను యేసుక్రీస్తు ప్రభుతో సమానమైన ఆ మహిమలో మనం ఉంటాము. కదా! అన్యోన్య సహవాసం కలగా ఉంటాం. మరి రెండో అధ్యాయంలో కూడా 1, 2 వచనాలు నేను మీకు చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి చూస్తా ఉంటారా?
మరి ఇది వెలుగును గురించి చెప్పినాను, ప్రేమను గురించి చెప్పినట్టు ప్రేమ గురించి కూడా మరి అంటే మాకు సమయం లేదు కనుక అవన్నీ చూసుకోలేము. జీవము, వెలుగు, ప్రేమను గూర్చి కూడా 1, 2 మాటలు చదువుకొని మనము ముందుకు పోదాం. దయచేసి చూస్తారంటారా? 3వ అధ్యాయంలో 16, 17 వచనాలు మనం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 వచనం. చదువుతారా నాయన ఎవరన్నా? ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. 16 కూడా నాయన, 17 కూడా. ఈ లోకపు జీవనోపాధి గల వాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును? చూడండి, ఇక్కడ జీవనోపాధి కలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అంటే ప్రేమ. ఇలాగా మనం దేవుని ప్రేమిస్తున్నాము అంటే అదే సందర్భంలో తోటి సహోదరులను కూడా ప్రేమించాలి. అదే సందర్భంలో ఆ ప్రేమించే ప్రియారిటీ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. ఇక్కడ అంటే ఎవరైనా మీ సహోదరుడు ఎవరైనా సరే వాడు లేమిను అతని ఎడల ఎంత తన సహోదరునికి లేమి కలుగుట చూపి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. దేవుని ప్రేమ ఎలాగో నిలుస్తుంది అంటున్నాడు. ఈ సందర్భంలో మంచి సమరయుని యొక్క సాదృశ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మంచి సమరయునిలో మరి ఒకడు దారిలో మార్గ మధ్యలో యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతా ఉన్నాడు. దొంగలు అతన్ని కొట్టి తన వస్త్రాలను దోచుకొని వెళ్ళిపోయినారు. అటు పడిపోయి ఉన్నాడు. ఆ మార్గాన యాజకుడు పోయినాడు, లేవీయుడు పోయినాడు, మరి ఒక సమరయుడు కూడా పోయినాడు. అంటే వీరు యెరూషలేము నుంచి యెరికో దిగిపోతున్నాడయ్యో. అది ఎలా అంటే తెలుగులో అంత తేటగా కనపడలేదు, కానీ ఇంగ్లీష్‌లో చదువుకుంటే వీరు కూడా యాజకుడు, లేవి, సమరయుడు కూడాను యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతా ఉన్నారు. యెరూషలేములో వాళ్ళు దేవుని ఆరాధించకి చేరొచ్చినారు. ఆరాధించిపోతున్నారు. పోతున్న వీరు యాజకుడు, లేవి కూడా ఏం సహాయం చేయలేదు చూడండి. అంటే ఇలాగా మనము దేవుని పట్ల అంతగా ఆసక్తి కలిగి ఆయన్ని ఆరాధించే కార్యం జరిగితే కూడాను ఇలాగ శ్రమల్లో, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయకపోతే అది వ్యర్థమే. ఆ మంచి సమరయుని పాటలు మనం నేర్చుకున్న పాటలు. ఆయన అంటే అదే అది అడిగిన అతని ధర్మశాస్త్రం అతను అడిగిన దానికి జవాబు చెప్పాడుగా ప్రభు. దాంట్లో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనము దేవునిని ఎంతగా ఆరాధించి గనపరిచి అంటే సర్వసాధారణంగా ఏమనుకుంటారంటే, యేసయ్య హృదయాన్ని అధికముగా సంతోషపెట్టే కార్యం ఏంటంటే, మనకివ్వబడిన రక్షణకై ఆయనకు స్తోత్రాలు చెల్లించడం నాయన. ఈ దానికి కూడా లోకా సువార్తలో ఇంకో సాదృశ్యం కూడా నేను గమనానికి తీసుకోవడానికి ఆశపడతా ఉన్నాను. 17వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 10వ వచనం చూసినట్లయితే, మీలో ఎవరికైనా దున్నేవాడు గాని, మేపేవాడు గాని ఉంటే సాయంకాలం దాకా పనిచేసి వచ్చినాడు. సాయంకాలం వచ్చి యజమానుడా నువ్వు చెప్పిన పని చేశానంటే, మరి వెంటనే నువ్వు పోయి విశ్రాంతి తీసుకోపోరా అన్నాడట ఆ యజమాని. ఏమంటాడట? నీవు ఆహారం సిద్ధపరిచి నడుము కట్టుకొని నాకు వడ్డించు, నేను తిన్న తర్వాత పోదులే. అంటే ఇలాగా అంటే దున్నేవాడు, మేపేవాడు అంటే దున్నటం అంటే మరి వ్యక్తిని రక్షణలోకి తీసుకొచ్చేదానికి అంతగా శ్రమ పడినవాడు. అలాగే రక్షణ పొందిన వారికి దీని వాక్యాన్ని బోధించి వారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేవాడు. ఇట్లాగా ఆ దైవజనుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా, లేదంటే సోమవారం నుంచి శనివారం దాకా చేస్తే కూడాను ఆదివారమున చేయవలసిన కార్యం ఏంటంటే పొందిన రక్షణకాయనికి స్తోత్రాలు చెల్లించటము ఆయన హృదయం ఎంతగానో సంతోషపడుతుంది.
అది మరి ఆయనకి మనమిచ్చే ఆహారం అన్నమాట. అంతగా ఆరాధించి ఆయన హృదయాన్ని సంతోషపెట్టిన మనము ఇలాగ తోటి సహోదరులు కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలా అనేది అక్కడ మనకు నేర్చుకునే పాఠం. సరే. ఇప్పుడు రెండో అధ్యాయంలో కూడా 1, 2 మాట చెప్పి నేను ముగించేస్తాను. దయచేసి రెండో అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము 1, 2 వచనాలు. చదువుతానాయనా? నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు చాలండి. మన మరియు పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చొని చేసే కార్యాల్లో ఇక్కడ రాయబడింది. ఇక్కడ నా చిన్న పిల్లలారా అంటున్నాను నేను. చిన్న పిల్లలు అనే మాట కూడా ఈ పత్రికలో దాదాపు 9 పర్యాయాలు రాయబడింది. నా చిన్న పిల్లలారా అంటున్నాడు. నా చిన్న పిల్లలు అంటే అర్థం ఏంటి? ఆయన ఎంత హృదయ భారంతో ఉంటున్నాడో. నా చిన్న పిల్లలారా అంటే ఇంకా ఈ పత్రికలో ఏం రాస్తున్నాడంటే దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు, పాపం చేయజాలడు. చూడండి, రక్షణ పొందిన వ్యక్తి పాపం చేయనే చేయడు. అయినా సరే సరే పాపం పాపం అనే మాట కూడా చాలా పర్యాయం ఉందిలే. అంటే ఒక విశ్వాసి పాపం చేస్తుంటే అర్థం ఏంటంటే వాడు చిన్న పిల్లోడు అనమాట, యవనస్తుడు కాదు. యవనస్తుడు ఏమంటున్నాడు? యవనస్తులారా మీరు బలవంతులు, సాతానుని మీరు జయించుకుంటా ఉన్నారు అని అంటున్నాడు. అపవాదిని జయించినారు కదా యవనస్తులు. కానీ ఇక్కడ చిన్నపిల్లలు. ఈ చిన్నపిల్లలు ఏమంటున్నారు? నా చిన్న పిల్లలారా అంటున్నాడు. అంటే ఆయన హృదయంలో ఉండే వేదన, బాధ, ఇంకో మాట చెప్పాలంటే కన్నీళ్లతో ఆయన ఏమంటున్నాడంటే అయ్యో అన్నట్టుగా రీతిగా. నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండా ఉండాలని నేను ఈ సంగతి రాస్తా ఉన్నాను. ఏంటి ఆ సంగతి? ఎవడైనా పాపం చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అంటే మన పాపం చేసినప్పుడు ఈ పాపం అంటే ఏదో దొంగతనమో, నరహత్యో, వ్యభిచారమో, మోసం చేయాల్సిన అవసరం లేదు నాయనో. చిన్న పాపం కూడాను. ఉదాహరణ నేను అనుకున్నాను, ఆంటీని ఛీ పో అన్నాననుకో, అది కూడా పాపమే. చిన్న పిల్లలున్నారు. వాళ్ళ నాయనకి, వాళ్ళ అమ్మకి తెలియకుండా వాళ్ళ నాయన జేబులో ఉన్న ఒక రూ. 10 తీసుకొని బయటికెళ్ళిపోయి చాక్లెట్ కొనుక్కున్నాడు. అది కూడా తప్పే. ఇలాగా మన పొరపాట్లని, మన పాపాన్ని ఆయన క్షమించే ఒక ఉన్నాడు. అంతేకాదు ఆయనేమంటున్నాడంటే మన పాపం మాత్రమే కాదు గానీ సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు కదా! మన ప్రభువైన యేసుక్రీస్తు జరిగించిన కార్యాలు ఏంటి? కల్వరి శిలువలో క్రైస్తవుల పాపాలనే కాదు ఆయన మోసుకొని పోయింది. సర్వలోక పాపం కదా ఆయనకున్న పేర్లు. ఒక పేరేంటి? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందరి పాపాలను ఆయన మోసుకొని పోయి, ఆయన శిక్ష అనిపించి, మానవాళికి శిక్ష లేకుండా చేసినాడు. ఇదేగా మనం చేసే పని. సువార్త ప్రత్యేకంగా ఈశ్వరీయ టీం ప్రతి ఆదివారం ఆయా ప్రాంతాలకెళ్ళి సువార్త ప్రకటన చేస్తారు. దేని కొరకు? అనేక ఆత్మల రక్షణ పొందాలి. మనం రక్షించకపోతే చాలదు. అనేకులు ప్రభు యొక్క సంకల్పం కూడా అదే. ఎవరు కూడా నశించి నరకానికి పోవటానికి ఇష్టం లేదు. అందుకని ఇలాగ ఆఖరి దినాల్లో ఉంటున్న మనము, నేను సర్వసాధారణంగా ఈ మాట అనుకుంటాను. రక్షణ పొందిన మనము నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో ఎదిగి వర్ధిల్లాలి. రెండవది అనేక ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. సమయం అనకుండా, ఆ సమయం అనకుండా సువార్త ప్రకటన చేయాలని దేవుని వాక్యం మనకు ఆజ్ఞాపిస్తా ఉంది. ఈ విషయం మనకు జ్ఞాపకం ఉంచుకుని ఏంటంటే చాలా మంది విశ్వాస కుటుంబాల్లో కూడా రక్షణ లేని వారు ఉంటూ ఉన్నారు. కనుక భారముతో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. కారణము లోకంలో జరిగే సంభవాలు మనం చూసినప్పుడు యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉంది కనుక మనము అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడి
సంపాదించి రేపు ప్రభు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుని పిలువబడే ఆ పిలుపుకు పాత్రగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అయ్యా, మరి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మిగిలిన కొంచెం జీవితం ప్రభు కొరకు మనం సజీవం పరుచుకున్నాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ టీంకి, లీడ్ చేస్తున్న సురేష్ బాబుకి, కనెక్ట్ అయిన ప్రతి సహోదరుడికి, దైవజనులందరికీ కూడాను మా కుటుంబం తరపున వందనాలు చెప్తా ఉన్నాము. అవును, ఈ రీతిగా మనము ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోయే ఈ మహాకృపా భాగ్యం దేవుడు ధన్యత మనకు అనుగ్రహించాడు. అందరికీ వందనాలు. సురేష్ సార్, చక్కటి వాక్య సందేశాన్ని అందించిన శాంసన్ అయ్య గారికి ప్రభు పేరిట వందన తెలియజేస్తూ వాక్య ఫలింపు నిమిత్తం మన మధ్యలో ఉన్న సిను బేద ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. అందరికి వందనాలు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన చక్కగా తండ్రి మీ జీవపు మాటల తండ్రి వినిపించినందుకే మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు వెలుగై ఉన్నారు, మీలో ఎలాంటి చీకటి లేదు అయ్యా. మిమ్మల్ని అనుసరిస్తూ తండ్రి మేము వెలుగులో నడుచుకునేలాగన మమ్మలను, మా జీవితాలను నడిపించండి అయ్యా. మా జీవితంలో, మా హృదయంలో దాగిన ప్రతి చీకటి, పాపము, అబద్ధము, అసత్యము అన్నిటినీ ప్రభువా మీ యొక్క పరిశుద్ధత, మీ యొక్క వెలుగు ద్వారా బయట పెట్టి మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అవును ప్రభువా తండ్రి, మీ యొక్క పవిత్రమైన నిష్కలంకమైన రక్తము చేత మా యొక్క పాపములను కడిగి మమ్మల్ని కొత్త మనుషులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సత్యములో, మీ ప్రేమలో, మీ యొక్క పవిత్రతతో నడిచే జీవితం మాకు దయచేయండి ప్రభా. సహాయం చేయండి నాయన. మీరు మాట్లాడిన జీవము, వెలుగు, ప్రేమ. అవును నాయన తండ్రి, మీరు మాకు రక్షణ ఇచ్చారు, పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. ఇదిగో నాయన, మేము మా జీవితము వ్యర్థంగా కాకుండా మా కుటుంబాలు, మా స్నేహితులు, మా సంఘాలు అయ్యా, మేమందరమే మీ వెలుగులో కలిసి నడుస్తూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ సహాయం చేసే అట్టి జీవితాలను మాకు దయచేయండి. మీ ప్రతిరోజునైనా మీ వెలుగులో, మీ వాక్యపు మాటలతో మేము వెలిగించబడి తండ్రి మీ సన్నిధిని అనుభవిస్తూ ముందుకు కొనసాగి కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి అయ్యా. అవును ప్రభా, ఈ రీతిగానైనా ఈసీవై పరిచర్య ద్వారా ప్రతిరోజు తాజా రొట్టెలలాగా ప్రభా శ్రేష్టమైన వాక్యములు, లోతైన మాటలు వినిపించి మా జీవితాలను మీరు కట్టుతున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ప్రతి చిన్న పాపము నాలో మాలో ఏమున్నటువంటి దయతో తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా వాక్యాన్ని అందించినటువంటి దాసులు, పెద్దలు, ఆత్మీయులు శాంసనయ్య గారిని, ప్రభు వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారికి ఇచ్చిన సమస్తాన్ని మీరు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, కుటుంబాల్లో సఖ్యత, సమాధానం, నెమ్మదిని దయచేయండి. అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రయాణాలలో వారు చేస్తున్న ఆలోచనల్లో ప్రతి విషయంలో మీరు తండ్రి కలుగు చేసుకుని అంతకంతకు వర్జులలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం విన్న మా అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ మాటలు మా జీవితాల్లో తండ్రి నాటబడి ఫలించి ఫలభరితమైన జీవితం జీవించే కృప నాకు, మాకు, మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.